V2 ఎప్పుడు యూజ్ చేయాలి, వాజ్ ఎప్పుడు యూజ్ చేయాలి, డిడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఇవన్నీ పాస్టే. ఏది ఎప్పుడు యూజ్ చేయాలని ఈరోజు మనం క్లియర్గా నేర్చుకున్నాం. V2 టు టాక్ అబౌట్ పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. అట్లా చెప్తే కాదు కానీ నేను వచ్చా, నేను తీసుకున్నా, నేను అడిగాను, నేను తిన్నాను, నేను కొన్నాను, ఇవన్నీ ఎప్పటి గురించి చెప్తున్నా నేను? పాస్ట్ గురించే కదా. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన పనులే కదా. తిన్నాను, ఆర్డర్ చేశాను, వండాను, సో ఇవన్నీ. సో ఏం చేయాలి? ఈ V2 వర్బ్ యూజ్ చేయాలి. పాస్ట్లో కంప్లీట్ అయిపోయిన పనులకి మనం జస్ట్ V2 వాడితే సరిపోతుంది. నేను తిన్నాను అంటే I ate, ఆమె వచ్చింది అంటే షీ కేమ్, ఆమె ఆర్డర్ చేసింది అంటే షీ ఆర్డర్డ్. ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే షీ వాజ్ ఆర్డర్డ్ అనమా, షీ వాజ్ కేమ్ అనమా, ఐ వాజ్ ఎయిట్ అనమా అంటూ ఉంటాం కదా. ఐ వాజ్ కంప్లీటెడ్, ఐ వాజ్ సెలెక్టెడ్, ఐ వాజ్ ప్రమోటెడ్ ఇలా అంటాం కదా. మరి అదేంటి? కరెక్ట్గానే విన్నారండి అది మీరు. ఐ వాజ్ ప్రమోటెడ్, ఐ వాజ్ ఆస్క్డ్, ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్. ఇవి కరెక్టే. మరి ఇవి కూడా కరెక్టే. కానీ వాటి మీనింగ్ వేరు, వీటి మీనింగ్ వేరు. నేను అడిగాను అంటే ఐ ఆస్క్డ్ అనాలి అంతే. ఐ ఆస్క్డ్ అంటే నేను అడిగాను. కానీ దీని అర్థం ఏంటి తెలుసా? ఒకవేళ మీరు ఐ వాజ్ ఆస్క్డ్ అన్నారు అనుకోండి, నన్ను అడిగారు అని అర్థం. నేను అడిగాను వేరు, నన్ను అడిగారు వేరు కదా. నేను అడిగాను అంటే నేను వేరే వాళ్ళని అడిగినట్టు, నన్ను అడిగారు అంటే వేరే వాళ్ళు నన్ను అడిగినట్టు. దీని అర్థం అది.